డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. ఇందులో కెరియర్ బిల్డింగ్కి సంబంధించిన ఎన్నో సిరీస్ని, మైండ్ పవర్కి సంబంధించిన రామ్తా వర్క్షాప్స్ని కూడా మనం చేస్తూ వస్తున్నాం ఈ ఎపిసోడ్స్ ద్వారా. ఈనాటి ధ్యాన యువలో మనం రాఖీ పౌర్ణమి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఆల్ యూత్కి స్టూడెంట్స్కి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈనాటి టాపిక్ రాఖీ ఫెస్ట్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. ఏంటి అంటే రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ అంటే ఫెస్టివల్ ఆఫ్ వాల్యూస్. మన విలువలను, కుటుంబ విలువలను, మనం ఆ విలువలను మరియు ఎథిక్స్ని ఆచరించడానికి ఉపయోగపడే అద్భుతమైన పండగ. మన యువ దశలో, విద్యార్థి దశలో ఇంట్లో ఎంత సందడిగా జరుపుకుంటామో వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ మరి అందులో ఉన్న విలువలేంటివి, మరి ఎందుకు మనం ఇప్పుడు లేకపోతున్నాం అనేది తెలుసుకుందాం మనం. అందరూ అంటూ ఉంటారు యువతకు విలువలు లేవు, ఈనాటి యువతకు విలువలు లేవని. విలువలు లేకుండా లేవండి. విలువలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. విలువలు పొగ కమ్మిన లాంతర్ లాగా ఉన్నాయి. అంటే ఏంటి? ఆ లాంతర్ వెలుగుతుంది, చుట్టూ పొగ కమ్మబడి ఉంది. ఆ పొగను తీసేస్తే ఆ వెలుగు అలాగే ఉంటుంది. మనకు విలువలు ఉన్నాయి కానీ ఆచరించబడట్లేదు. ఎందుకు ఆచరించబడట్లేదు? సరిగ్గా బోధించబడట్లేదు. విలువల యొక్క విలువలు తెలియజేయబడట్లేదు. ఆ విలువలను ఆచరిస్తే ఎంత విలువైన వ్యక్తిగా ఎదుగుతామో తెలియజేయబడట్లేదు, అర్థం చేయించబడట్లేదు, అందుకే ఆచరించబడట్లేదు. కాబట్టి వాల్యూస్ అండ్ ఎథిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రాఖీ పౌర్ణమి అనగానే అక్క తమ్ముడు, అన్న చెల్లి మధ్యన ఉండేటువంటి ఒక అద్భుతమైన ఎమోషనల్ బాండ్ గురించి తెలియజేస్తుంది. ఈ పండగ వారిద్దరి మధ్యన, సిబ్లింగ్స్ మధ్యన, కజిన్స్ మధ్యన ఉన్నటువంటి ట్రస్ట్ని, రెస్పెక్ట్ని, ఎఫెక్షన్ని, కేర్ని, గైడెన్స్ని, లవ్ని తెలియజేస్తుంది. ఇవన్నీ గొప్ప విలువలు మిత్రులారా. నేటి విద్యార్థులు, యువత లవ్ అంటే బయట వెతుకుతున్నాం మనం. మన ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది ప్రేమ. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి, తల్లిదండ్రులకు వీళ్లకు ఏజ్లో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్న ఒక అన్న కానీ తమ్ముడు కానీ ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి అక్క లేదా చెల్లి, ఫస్ట్ ఆపోజిట్ జెండర్ అన్నమాట. బయట ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండొచ్చో ఒక గొప్ప పాఠం కుటుంబంలోనే ఉంటుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎదుగుతున్న దశలో ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మన జీవితంలో ఎన్నో అద్భుతమైన స్మృతులు ఉన్నాయి. మనకు ఒక 4 సిస్టర్స్, మా కజిన్స్ 2, మొత్తం 6 సిస్టర్స్ మనకి. నా చిన్ననాటి రోజులు అన్నీ గుర్తుకొస్తున్నాయి ఇవాళ ఈ టాపిక్ చెప్పాలి అన్నప్పుడు. మనం చిన్నప్పుడు అసలు ఈ పండుగను ఎంత అద్భుతంగా గడుపుకునేవారం. ఇప్పుడు రాను రాను ఏమైంది? ఉద్యోగాలు, వ్యాపారాలు, లీవ్స్ దొరకకపోవడాలు, ఎక్కడికో వెళ్ళలేకపోవడాల వల్ల ఎంతోమంది, ఈరోజు నేను చూస్తున్నాను మా స్టూడియోలోనే ఎంతోమంది అమ్మాయిలు డ్యూటీలో లీవ్స్ లేక వెళ్ళి రాలా. కొంతమంది ఆల్రెడీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొని వస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అబ్బాయి ఎదురు చూస్తున్నారు సిస్టర్కితో రాఖీ కట్టించుకుందామని. సో మరి ఏంటి ఇది? ఇందులో ఉన్నది ఏమిటి? అది తెలుసుకోవడం వల్ల మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? ఈ టాపిక్ జీవన వికాసానికి ఉపయోగపడుతుంది, ఆత్మ ఉన్నతికి ఉపయోగపడుతుంది. సో వాల్యూస్ అంటే బిలీఫ్స్, అంటే మన లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ అవి. ఎథిక్స్ అంటే బిహేవియర్, మనం బయటికి ఆచరించే తీరు. మన లోపల ఉన్నాయి, మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం, ఎందుకు ఆచరించలేకపోతున్నాం అంటే అది అర్థం అవ్వలేదు. ఒక పండగ ఇవాళ ఇంటికి వెళ్ళాలి, హాలిడే కాబట్టి వెళ్ళాలి, రైట్, ఏదో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటాం. కానీ అందులో ఉన్న అంతరార్థాన్ని తీసుకుంటే జీవితానికి ఉపయోగపడే జీవన వికాసానికి లైఫ్ స్కిల్స్ చాలా ఉన్నాయి ఇందులో. సో మొదటగా
ఇందులో ఉన్న విలువ ఏమిటి అంటే ట్రస్ట్. అన్నకు చెల్లికి, అక్కకు తమ్మునికి మధ్యన ఒక ట్రస్ట్ బిల్డింగ్ ఉంది. ఇక్కడ ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఎదుగుతున్నప్పుడు ఎదుగుతున్న పిల్లల మధ్యన ఈ బాండింగ్ చూసి అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. రైట్. సో అందులో ఏముంది? ఫస్ట్ వాల్యూ ఏంటి అంటే ట్రస్ట్. ట్రస్ట్ అంటే విశ్వాసము. చూడండి ఎలాంటి అద్భుతమైన వర్డ్ ఇది, ఎంత అద్భుతమైన ఫీలింగ్. ఏమిటి ట్రస్ట్ అంటే? మనం జస్ట్ ఒక పదంలాగా తీసుకుంటున్నాం దాన్ని. కానీ ట్రస్ట్ అంటే ఏంటంటే, మై డియర్ యూత్, మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇది అర్థం చేసుకోవాలి. ట్రస్ట్ అంటే నేను ఆనందంగా ఉండాలి, నేను అందరినీ ఆనందంగా ఉంచాలి అనుకుంటారు అందరూ. ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి, ప్రతి వృత్తి వ్యాపారాల్లో ఉన్న ఎవరైనా సరే, మానవులుగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారు? నేను ఆనందంగా ఉండాలి, నా వల్ల ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండాలి, ఉంచుతాను అంటారు. కానీ ఎందుకు ఉండలేకపోతున్నాం అనేది మనం మాట్లాడుకుందాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. రైట్. ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉంచాలి, దీన్ని ఉద్దేశం అంటారు. మరి ఉండలేకపోతున్నాం కదా, అది సామర్థ్యం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ట్రస్ట్ అంటే మీరు ఎవరినైనా అడగండి, ఎంతమందినైనా అడగండి, నేను ఆనందంగా ఉండాలి, అందరిని ఆనందంగా ఉంచాలి అని అనుకుంటారు. ఇక్కడ ట్రస్ట్ అంటే అందరూ నా ఆనందాన్ని కోరుకుంటున్నారు అన్న భావనే ట్రస్ట్ అంటే. మీ తమ్ముడు చెల్లి, అక్క తమ్ముడు చెల్లియే కాదు, అందరూ హాయిగా ఉండాలనే కోరుకుంటున్నారు, ఆనందంగా ఉండాలనే కోరుకుంటున్నారు. మరి అందరినీ చూడడము, అందరు అనుకునేది మనకు తెలియదు కదా, అది మన ఫ్యామిలీలో తెలుస్తుంది. చిన్ననాటి నుండి వయస్సు రీత్యా డిఫరెన్స్ 1 or 2 మంత్సే ఉంటాయి, 1 or 2 ఇయర్సే ఉంటాయి. కొంతమందికి చాలా, ఒకసారి ట్విన్స్ ఉంటారు, అమ్మాయి అబ్బాయి. సో అలా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏజ్ డిఫరెన్స్ ఉండదు కాబట్టి తల్లిదండ్రులతో చర్చించలేని చాలా విషయాలు చర్చించుకుంటారు. ఎందుకు? విశ్వాసం. నా అన్న, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి అన్న ఒక విశ్వాసం ఉంటుంది. అందరిపైన ఈ విశ్వాసం రావాలి. ఇక్కడ ఇంట్లో మనకున్న చెల్లి, మనకున్న అక్కే, మిగతా వాళ్ళందరూ కాదు. మన చుట్టూ, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు, మీ ఆఫీసులో కానీ, మీ స్కూల్ కాలేజీలో ఉన్న ప్రతి అమ్మాయి మీలాగే ఇంకొకరికి అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఇంకొక కుటుంబంలో అమ్మాయే తను. సో ఈ అవగాహనతో ఉండాలి మనం. మనందరి ఉద్దేశము ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉంచాలి. ఎందుకు ఆనందంగా ఉంచలేకపోతున్నాం? ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాం? దానికి అనివార్య కారణాలు ఉన్నాయి. సో ఉండాలనుకోవడం ఇంటెన్షన్ అయితే, ఉండలేకపోవడం అనేది సామర్థ్యం. కొంతమంది ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆనందంగా ఉంచుతారు. కనీసం ఈ రోజైనా అలా ఉండాలి, ఆ జ్ఞాపకాలతో ఉండాలి అనేదే మనం ఈరోజు ఈ పండగ ద్వారా తెలుసుకుంటాం. మనం ఈరోజు ఉంటారు, మీరు చూడండి, ఆనందం, ఇవాళ పండగ, నువ్వు నన్ను ఏమనద్దు, నేను నిన్నేమనద్దు అనుకుంటాం మనం. రైట్. అంతకుముందు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్న అన్న తమ్ముడు, అక్క చెల్లి అందరూ కూడా ఇవాళ హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటారు. రైట్. ఇది ప్రొటెక్షన్కి సంబంధించిన, ఆ విశ్వాసము ఒక రక్షణకు సంబంధించింది. అందుకే ఒక రాఖీ కట్టేసి స్వీట్స్ తినిపిస్తాం. సో అది ట్రస్ట్ బిల్డింగ్. ఈ ట్రస్ట్ బిల్డింగు ఈరోజు ఎక్కువ రోజే కాకుండా ఆ ట్రస్ట్ అంటే అర్థం చేసుకొని మనం జీవించాలి. ట్రస్ట్ అంటే మన లోపల ఉంది, అది అర్థమైంది, అది వాల్యూ, బిలీఫ్. ఆచరించాలి బయటికి, దాన్ని ఎథిక్స్ అంటాం. చాలా విషయాలు తెలుసు కానీ ఆచరించాం మనం. ఇవాళ ఒక్కరోజే ఆచరిస్తాం మనం. మిగతా 364 రోజులు, ఇవాళ ఒక్కరోజు వదిలేస్తే 364 రోజులు కూడా ఈ విశ్వాసంతో ఉండాలి. అందరి పట్ల ఉండాలి, మన చుట్టూన్న ప్రతి ఒక్కరి పట్ల ఉండాలి. ముఖ్యంగా మన పట్ల మనకు ఉండాలి, మీ పట్ల మీకు ఉండాలి. మై డియర్ యూత్, మీరు చేస్తున్న పని పట్ల ఉండాలి, మీ చదువు పట్ల ఉండాలి.
అది ఈరోజు యొక్క ఈ ఎనర్జీ ఈ 24 అవర్స్ అలా ఉండడం వల్ల ఈ ఎనర్జీని మీరు అక్కడికి రిఫ్లెక్ట్ చేసుకోగలుగుతారు. ఇందులోని లెసన్స్ని, ఇందులోని లైఫ్ లెసన్స్ని తీసుకోవాలి మనం. ఏదో పండగ వచ్చిందా, జరుపుకున్నామా, ఒక హాలిడే వచ్చిందా అనే కాకుండా ఇలా ఉండాలి మనం. సో ఇది ట్రస్ట్కి సంబంధించింది. ఇంకొక అద్భుతమైన విషయం ఉంది, ఎఫెక్షన్. ఎఫెక్షన్ అర్థం అవ్వాలి అంటే రెస్పెక్ట్ అర్థం అవ్వాలి. చూడండి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి వీళ్ళ మధ్యన ఒక రెస్పెక్ట్. ఏమిటి రెస్పెక్ట్ అంటే? మనకు రెస్పెక్ట్ అంటే మీనింగ్ అర్థం అవ్వాలి మిత్రులారా. రెస్పెక్ట్ అంటే ఏంటో మనకు తెలియదు, డిస్రెస్పెక్ట్ చేస్తున్నాం మనం. అసలు డిస్రెస్పెక్ట్ అంటే ఏంటో తెలిస్తే రెస్పెక్ట్ అంటే ఏంటో తెలుస్తుంది. డిస్రెస్పెక్ట్ అంటే ఏంటో తెలుసా? ఓవర్ ఎవాల్యుయేషన్ చేస్తాం, అండర్ ఎవాల్యుయేషన్ చేస్తాం, లేదా అదర్వైజ్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఓవర్ ఎవాల్యుయేషన్ అంటాం, అయితే ఎక్కువగా పొగుడుతాం, లేదా బాగా తీసేసినట్టు మాట్లాడతాం, లేదా వేరే జంతువులతో పోలుస్తాం మనం. ఇది డిస్రెస్పెక్ట్. రైట్ ఎవాల్యుయేషన్, సరిగ్గా అంచనా వేయడాన్ని రెస్పెక్ట్ అంటారు. రైట్. రెస్పెక్ట్ అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే. మరి ఎంతవరకు రెస్పెక్ట్తో ఉన్నాం? చిన్ననాటి రోజుల్లో ఎదుగుతున్న క్రమంలో ఓవర్ ఎవాల్యుయేషనే ఉంటుంది, అండర్ ఎవాల్యుయేషనే ఉంటుంది, అదర్వైజ్ ఎవాల్యుయేషనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పండగ రోజున రైట్ ఎవాల్యుయేషన్తో ఉంటాం మనం. రైట్. ఏంటి ఇది? ఎగ్జాంపుల్ చూద్దాం మనం. రైట్. మీ సిస్టర్కి లేదా మీ బ్రదర్కి మంచి మార్కులు వచ్చాయి. ఏం చెప్తారు? నీకన్నా ఎవరికి నువ్వు తోపు, నీకన్నా ఎవరికి రావు ఇంత మంచి మార్కులు, ఓవర్ ఎవాల్యుయేషన్ చేసినావు. ఒకసారి తక్కువ వచ్చినాయి, నువ్వు మొద్దు శుద్ధం, నీకేం రాదురా అంటావు. ఇది అండర్ ఎవాల్యుయేషన్. అదర్వైజ్ ఎవాల్యుయేషన్, అస్సలు నువ్వు అసలు మనిషివి కాదురా, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అవుతుంది నీకేం చెప్పినా అంటాం. అంటే జంతువులతో పోల్చాం, అదర్వైజ్ ఎవాల్యుయేషన్. ఈ మూడు కూడా డిస్రెస్పెక్ట్. మీరు గుర్తు తెచ్చుకోండి, మీ చిన్ననాటి రోజుల్లో మీ సిబ్లింగ్స్తో, మీ కజిన్స్తో ఇలాగే పెరిగాం మనం. ఇక్కడ ఈరోజు తెలుసుకోవాల్సింది రెస్పెక్ట్ అంటే రైట్ ఎవాల్యుయేషన్. మరి దీన్ని ఎలా చెప్పాలి? ఇప్పుడు మార్కుల విషయంలో చెప్పినట్టు, ఎస్ నీకు మంచి మార్కులు వచ్చాయి, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, ఇలా ఎదుగుతూ ఉండు, ఇది రైట్ ఎవాల్యుయేషన్. మనం ఏం చేస్తాం? రెస్పెక్ట్ పేరుతో ఓవర్గా ఎవాల్యుయేషన్ చేస్తాం, లేదా అండర్ ఎవాల్యుయేషన్ చేస్తాం, లేదా అదర్వైజ్ ఎవాల్యుయేషన్ చేస్తాం. రైట్. సో ఇది మనం నేర్చుకోవాలి, రైట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సిబ్లింగ్స్ అండ్ యువర్ బ్రదర్స్, సిస్టర్స్, అందరికీ కూడా. ఇది ఇంట్లో ఎలాగైతే బ్రదర్స్ సిస్టర్స్ మధ్యన ఎలాంటి అద్భుతమైన బాండ్ ఉందో, ఇది ఎమోషనల్ బాండ్ కోసమే ఆ బాండ్ని, ఆ రక్షా బంధన్ని టై చేస్తూ ఉంటారు. ఎమోషనల్ బాండ్. చూడండి మీరు, ఈవెన్ మ్యారేజ్ అయ్యి సెటిల్ అయినా కూడా ఒక అబ్బాయి తన చెల్లితో కానీ అక్కతో కానీ షేర్ చేసుకోగలుగుతాడు. కొన్ని విషయాలు భార్యతో కూడా షేర్ చేసుకోలేరేమో. ఎదిగిన ఒక సిస్టర్ తన హస్బెండ్తో, ఫ్యామిలీతో చెప్పుకోలేని విషయాలు, పేరెంట్స్తో చెప్పని విషయాలు తమ్ముడికి, అన్నకు కూడా చెప్పుకుంటారు. ఇది ఎమోషనల్ బాండింగ్. అంటే అంత ట్రస్ట్ బిల్డ్ అయింది, అంత రెస్పెక్ట్ వాళ్ళ పైన ఉంది. మరి చిన్నప్పుడు ఆటపాటలతో ఉన్న తర్వాత అయినా ఓకేనే, కానీ ఇప్పుడు అంత రెస్పెక్ట్తో మనం ఉన్నామా? సరే, ఇవాళ ఒక్కరోజు పండగ గురించి మనం మాట్లాడట్లేదు. మిమ్మల్ని మీరు రైట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నారా? మీ పట్ల మీకు ట్రస్ట్ ఉందా? మీ పట్ల మీకు రెస్పెక్ట్ ఉందా? రెస్పెక్ట్ ఉండడం అంటే ఏంటి? నిన్ను నువ్వు సరిగ్గా ఎవాల్యుయేషన్ చేయడం. ఎస్, నేను మాట్లాడగలను, నేనే మాట్లాడతాను, నేను మాట్లాడినట్టు ఎవ్వరు మాట్లాడలేరు, ఓవర్ ఎవాల్యుయేషన్. నేనేం మాట్లాడినా ఎవ్వరు వినరు, అర్థమే కాదు, అండర్ ఎవాల్యుయేషన్. నేను అసలు మనిషినే కాదు, అసలు నా బతుకేందో ఏంటో, అదర్వైజ్ ఎవాల్యుయేషన్. సో మిమ్మల్ని మీరు రైట్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం, మీ సిబ్లింగ్స్ని రైట్ ఎవాల్యుయేషన్ చేయడం అనేది ఈ రోజు నుంచే ప్రారంభించాలి. ఇది ఒక గొప్ప వాల్యూ. ఎప్పుడైతే మనం కుటుంబంలో ఒక అమ్మాయి వాళ్ళ బ్రదర్స్తో, ఒక అబ్బాయి వాళ్ళ సిస్టర్స్తో ఈ ట్రస్ట్ని, రెస్పెక్ట్ని బిల్డ్ చేసుకుంటారో,
చదువుకునే ఏజ్లో వీళ్ళు ఉంటారు కదా, కొంత ఎదిగిన తర్వాత హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు క్లాస్మేట్స్ ఉంటారు. ఇది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, అవుతుందా అనేది చూడాలి. రైట్. సో ఆ తర్వాత జాబ్ చేస్తూ ఉంటాం, ఉద్యోగంలోకి ఎంటర్ అవుతాం, అక్కడ కూడా కొలీగ్స్ ఉంటారు, అక్కడ అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఈ విలువలు కనుక నేర్చుకుంటే, ఈ విలువలను ఆచరిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎర్త్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లానెట్ టు లివ్ హ్యాపీలీ అండ్ జాయ్ఫుల్లీ. అమ్మో ఇది ఇన్సెక్యూర్డ్ లైఫ్, ఇది ఇన్సెక్యూర్డ్ వరల్డ్, సరిగ్గా ఉండొద్దు, వీళ్ళతో ఓపెన్ ఉండొద్దు, వాళ్ళతో ఓపెన్ ఉండొద్దు అనేది ఆ బ్యారియర్స్ ఎప్పుడో పోయినాయి. అయితే అతి ఓపెన్గా ఉంటున్నాం లేదా అతి క్లోజ్డ్గా ఉంటున్నాం. ప్లస్ మన దగ్గరికి చాలామంది యువత ఈ కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు. ఈవెన్ మ్యారీడ్ కపుల్స్ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ లోపల ఫామ్ అయిన ఇష్యూస్ ఎక్కడివి అంటే ఈ చిన్ననాటి రోజుల్లోవే. సిబ్లింగ్స్ మధ్యన పోలిక ద్వారా ఎన్నో చైల్డ్హుడ్ ఇష్యూస్ ఉంటాయి. అవి ఎదుగుతున్నప్పుడు పెద్ద గాయాలై ప్యాటర్న్స్ లాగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ ధ్యాన యువ ద్వారా ఈ గ్రూప్ కౌన్సిలింగ్ అందించాలనుకున్నాం మనం. సో మీ పైన మీరు ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవాలి. మీ సిబ్లింగ్సే కాదు, మీ బ్రదర్ మీ సిస్టర్సే కాదు, ప్రతి ఒక్కరూ నేను ఆనందంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉంచాలి అందరినీ అనే కోరుకుంటారు. ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ ఇదే. కానీ సామర్థ్యంలో మార్పులు వస్తున్నాయి. ఎవరినైనా మనం ఉద్దేశాలను తప్పులు పట్టినప్పుడే గొడవలు జరుగుతాయి. ఎదుటి వాళ్ళ ఉద్దేశాలని తప్పు పడతాం మనం. అందరి ఉద్దేశం ఒకటే, కానీ సామర్థ్యం వేరు. వారు పెరిగిన విధానం, వారు నేర్చుకున్న విధానం, వారు జీవిస్తున్న విధానం వేరు. కాబట్టి ఆ సామర్థ్య లోపం వల్లనే డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఇది గమనించాల్సిన మేజర్ ఆస్పెక్ట్ ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా. ఇవన్నీ తెలుసుకుంటేనే రక్ష. సిస్టరో బ్రదరో కడితే స్వీటు గిఫ్ట్లు ఇస్తే అది అక్కడి వరకు ఫిజికల్గా బాగుంది హ్యాపీనెస్, కానీ డెప్త్గా వెళ్ళి ఇవన్నీ తెలుసుకొని ఆచరించాలి. ఈ జ్ఞానమే మనకు రక్షణిస్తుంది. తర్వాత రెస్పెక్ట్. మిమ్మల్ని మీరు ఎలాగైతే రైట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటున్నారో, మీ సిబ్లింగ్స్ని ఎట్లయితే రైట్ ఎవాల్యుయేషన్ చేస్తున్నారో, మీ బ్రదర్ని మీ సిస్టర్ని, మీ చుట్టూ ఉన్న అమ్మాయిలను అబ్బాయిలను కూడా ఆ విధంగానే ఉండాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో మన ఇంట్లో ఎలాగైతే మీ సిబ్లింగ్స్కి ఎలాంటి రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారో, మిగతా వాళ్ళకు కూడా ఆ రెస్పెక్ట్ని ఎక్స్టెండ్ చేయాలి. ఎందుకంటే ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా ప్రతి ఇంట్లో ఒక అమ్మాయికి అతను అన్న లేదా తమ్ముడు అవుతాడు. ఒక అమ్మాయి ఏ ఇంట్లోనైనా ఏ ఒక్క అబ్బాయికైనా అక్క కానీ చెల్లి కానీ అవుతుంది. ఈ అవేర్నెస్తో మనం జీవించినప్పుడు మనం ఎక్స్టెండ్ అయిపోతుంటాం. మన సోల్ లెవెల్ ఎవల్యూషన్ బాగా జరుగుతుంది. రైట్. సో ఇంకా ఈ రెస్పెక్ట్ ప్లస్ ఎవల్యూషన్, రెస్పెక్ట్ ప్లస్ ట్రస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్షన్. ఈ ఎఫెక్షన్ నా రిలేటివ్, నా సిస్టర్, నా బ్రదర్ అన్న ఒక ఫీల్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్షన్ ట్రస్ట్తో రెస్పెక్ట్తో వస్తుంది. సో ఇంట్లో ఎలాంటి రెస్పెక్ట్తో ఉంటున్నామో ఎక్కడైనా ఎవరితో అయినా ఆ రెస్పెక్ట్తో ఉండడం మనం ప్రాక్టీస్ చేయాలి. డిస్రెస్పెక్ట్తో ఉండకూడదు. ఇంట్లో రెస్పెక్ట్తో ఉండి బయట డిస్రెస్పెక్ట్తో ఉండడం అనేది మనం ఈ పండగ యొక్క విలువను అర్థం చేసుకున్నట్టే. విలువలు అర్థమైనా కానీ ఎథిక్స్ లేనట్టే. వాల్యూస్ ఉండడం కాదు, ఎథిక్స్ ఉండాలి. సో ఇది మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఎదుగుతున్న ఎంతోమంది యువతలో వచ్చే ఇబ్బందులన్నీ కూడా ఈ చైల్డ్హుడ్ ఇష్యూసే. ప్రతి పండగ మనకొక మంచి మెసేజ్ ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది. హీలింగ్ పవర్ ఉంది ఫెస్టివల్లో. చూడండి, అందరూ దగ్గరికి కలుసుకొని మాట్లాడుతూ స్వీట్స్ గిఫ్ట్స్ షేర్ చేసుకుంటూ కంప్లీట్గా హ్యాపీనెస్, ఆ టెంపరీ హ్యాపీనెస్ అయితే జరుగుతుంది ఆ రోజుకి. దీన్ని పర్మనెంట్ హ్యాపీనెస్గా టర్న్ చేసుకునే విధానం మనం మాట్లాడుకుంటున్నాం. సో ఎఫెక్షన్ అంటే ట్రస్ట్ ప్లస్ రెస్పెక్ట్. ఈ ఎఫెక్షన్ ఉండకుండా అడ్డుపడేది ఏంటి అంటే కాంపిటీషన్, పోటీతత్వం. నేను ఎక్కువ, నేను తక్కువ, నేను అబ్బాయిని, ఈమె అమ్మాయి. ఇంట్లో ఈ జెండర్ డిఫరెన్స్ లేని పండగ ఇది.
ఇంట్లో ఎలాంటి జెండర్ డిఫరెన్స్ చూపించద్దు. తల్లిదండ్రులు కూడా ఈరోజు ఫెస్టివల్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరూ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అమ్మాయిలు కూడా ఇప్పుడు అబ్బాయిలాగా అన్నిట్లో అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సర్వే చెప్తుంది, ఎక్కడైనా అమ్మాయిలు వర్క్ చేస్తున్న దగ్గర ఎఫిషియన్సీ, క్వాలిటీ ఆఫ్ వర్క్ జరుగుతుంది. దీన్ని అప్రిషియేట్ చేయాలి మనం. కాబట్టి సో కాంపిటీషన్ కాకుండా ఎక్సలెన్స్ వైపుకి తీసుకెళ్ళాలి. పోటీ కాదు, నేను అందరికన్నా ఎక్కువ ఉండాలి కాదు, నేను కూడా అద్భుతంగా ఎక్సలెంట్గా ఉండాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. క్లాస్లో 100 మంది ఉన్నారు, రైట్? మీరు ఫస్ట్ రావాలి, ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ప్రైజు అని చెప్పారనుకోండి, ఏం చేస్తారు? పోటీ ఉన్నప్పుడు ఒకరు చదివేది ఇంకొకరికి పంచుకోరు, షేర్ చేసుకోరు, సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు, ఎదుటి వాళ్ళకు తెలియకుండా చేస్తారు, ఎదుటి వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే ఎక్సలెన్స్ ఇచ్చామనుకోండి, మీరు 100 మంది ఉన్నారు, 100 మందికి 100/100 రావాలి అని మీరు ఎక్సలెన్స్ టార్గెట్ ఇచ్చినప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకుంటారు, ఒకరికొకరు పంచుకుంటారు, చక్కగా అందరూ కలిసి ఎదుగుతారు. సో ఎఫెక్షన్ బిల్డ్ అవ్వాలి అంటే యువతలో, విద్యార్థుల్లో, మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, కాంపిటీషన్ వైపు కాదు, ఎక్సలెన్స్ వైపు ఉండాలి. మీ ఇంట్లో ఎలాగైతే సిబ్లింగ్స్తో ఎఫెక్షనేట్గా ఉన్నారో మిగతా అన్ని ప్లేసుల్లో ఉండాలి. ఇది ట్రస్ట్, రెస్పెక్ట్ ద్వారానే వస్తుంది. ట్రస్ట్, రెస్పెక్ట్ లేనప్పుడు ఎఫెక్షనేట్గా ఉండలేము, అప్పుడు కాంపిటీషనే ఉంటుంది. ఎఫెక్షన్ ఉంది అంటే ఎక్సలెన్స్ ఉంటుంది, కాంపిటీషన్ ఉండదు. ఇది మనం గమనించాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక అద్భుతమైన విలువ ఈరోజు తెలుసుకోవాల్సింది కేర్. ఒక బ్రదర్, ఒక సిస్టర్ కేర్ తీసుకుంటారు. ఇవాళ కేర్ అంటే ఏం ఫీలింగో తెలుసా? కేర్ అంటే టేకింగ్ కేర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ మై రిలేటివ్ అనేటువంటి ఫీలింగ్. అది అంటే బాడీకి కావలసినవి అందించడమే కేర్ అంటే. ఈరోజు ఏం చేస్తాము? స్వీట్స్, ఫుడ్, మంచి డ్రెస్సులు, లేదు శారీ, గిఫ్ట్, స్వీట్స్, ఇలాంటివి ఇస్తూ ఉంటాం మనం. చేతికి రాఖీ కట్టడం, అంటే బాడీకి సంబంధించింది ఇవ్వడాన్ని కేర్ అంటారు. కేర్ అనే వాల్యూ బాడీకి సంబంధించింది ఇవ్వడం. ఈరోజు అన్నీ అవే జరుగుతూ ఉంటాయి కదా. మంచి స్వీట్స్ తీసుకొస్తారు, మంచి రకరకాల రాఖీలు తీసుకొస్తూ ఉంటారు, కలర్ఫుల్. ఇప్పుడు స్పిరిచువల్గానైతే మనకు క్రిస్టల్ రాఖీస్ కూడా దొరుకుతున్నాయి. ఎలాగో క్రిస్టల్స్ వాడాలి కాబట్టి రాఖీల్లో కూడా క్రిస్టల్స్ వస్తున్నాయి. ఇలా కూడా యూజ్ చేస్తూ ఉంటాం మనం. మంచి ఫుడ్ తింటారు, ఇవాళ మంచి డ్రెస్సులు వేసుకుంటారు, మంచిగా అందంగా రెడీ అవుతారు అమ్మాయిలు, అబ్బాయిలు. అవునా కదా? ఎందుకు? ఇదంతా కేర్, బాడీ. ఎస్, ఈ పండగ కేర్ గురించి చెప్తుంది. మీ సిబ్లింగ్స్కి, మీ అన్న లేదా తమ్ముడు లేదా అక్క లేదా చెల్లికి వాళ్ళ బాడీకి కావాల్సినవి ఇస్తూ ఉంటాం ఇవాళ. ఎస్, వండర్ఫుల్. ట్రస్ట్తో, రెస్పెక్ట్తో, ఎఫెక్షన్తో కేర్ తీసుకుంటాం, బాగానే ఉంది. ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి. మరి ఈ విలువలన్నీ, ఈ వాల్యూస్ అన్నీ ఎక్కడుంటాయి? మన ఫీలింగ్స్ అన్నీ కూడా, మన వాల్యూస్ అన్నీ కూడా మన సెల్ఫ్కు సంబంధించినవి. నెక్స్ట్ గైడెన్స్గా ఎదగాలి. గైడెన్స్ అంటే మన సెల్ఫ్ని పట్టించుకోవడం. మీ సిబ్లింగ్స్ని అప్రిషియేట్ చేయాలి, మీ సిబ్లింగ్స్ని రైట్ అండర్స్టాండింగ్తో రిసీవ్ చేసుకోవాలి, రైట్ ఫీలింగ్స్ అందియాలి, వాళ్ళను వాళ్ళ రైట్ ఫీలింగ్స్ని ఎగ్జిబిట్ చేయనివ్వాలి, చెప్పనివ్వాలి, వారి యొక్క రైట్ అండర్స్టాండింగ్ని వ్యక్తపరిచే అవకాశం ఇవ్వడాన్ని గైడెన్స్ అంటాం. కేర్ అంటే బాడీకి సంబంధించిన ఇవ్వడం, అండ్ గైడెన్స్ అంటే సెల్ఫ్కు సంబంధించిన ఇవ్వడం, అప్రిషియేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం. ఓకే, నువ్వు నిర్ణయం తీసుకో, నేనున్నాను, ఐఆమ్ విత్ యూ. మీ సిబ్లింగ్స్కి చెప్పాలి, మీ చెల్లికి, మీ అక్కకి, మీ తమ్ముడికి చెప్పాలి. సేమ్ ఎనర్జీసు, సేమ్ ఎక్స్టెన్షన్, మనం ఎక్కడుంటే అక్కడికి అది స్ప్రెడ్ అవ్వాలి. కుటుంబ విలువలే సమాజ విలువలుగా, రైట్, దేశ విలువలుగా, ప్రపంచ విలువలుగా ఎదగాలి. ఒక వ్యక్తి విలువలను ఆచరిస్తున్న వ్యక్తే విలువైన సమాజాన్ని, విలువైన కుటుంబాన్ని నిర్మించగలదు. విలువైన కుటుంబాలే విలువైన సమాజాన్ని నిర్మిస్తుంది. సమాజం బాగులేదు అంటాం. సమాజం అంటే ఎవరు? మీరు, నేనే.
కుటుంబాలు కొంతమంది వ్యక్తులు కలిస్తే కుటుంబం, కొన్ని కుటుంబాలు కలిస్తేనే సమాజం. ఆ సమాజం అంతా దేశము, రాష్ట్రముగా, ప్రపంచంగా విరాజిల్లుతుంది కదా. కాబట్టి నేటి యువత ఈ పండగలోని అంతరార్థాన్ని తెలుసుకొని ఇప్పుడు చాలా మంది యువత ఇలా విలువలతో జీవిస్తున్నారు. విలువలే ఆస్తి, ఇలాంటి మంచి సినిమాలు కూడా ఆదరిస్తున్నారు మీరు కదా. కాబట్టి మిత్రులారా, మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, మై డియర్ యూత్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ జ్ఞానాన్ని తీసుకొని ఆచరిద్దాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నెక్స్ట్, గైడెన్స్ అనేటువంటి అద్భుతమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీకు మీరు గైడెన్స్ ఇచ్చుకోవాలి, మీ సెల్ఫ్ని పట్టించుకోవాలి. ఇవాళ అంతా ఆనందంగా ఉంటుంది మీ సెల్ఫ్. ఎందుకు? అందరితో మాట్లాడాం, అందరితో కలిసాం, వాళ్ళని మీరు అభినందించారు, వాళ్ళని మీరు అభినందించారు, బాడీకి సంబంధించిన కేర్ ఇచ్చాం, ట్రస్ట్ ఉంది వాళ్ళ మీద మీకు, మీ మీద వాళ్ళకి, రెస్పెక్ట్తో ఉన్నారు ఈరోజు పండగ కాబట్టి. మరి తర్వాత కూడా ఇది ఎక్స్టెండ్ అవుతుందా చూసుకోవాలి. తర్వాత అంటే మన వాళ్ళతో ఉండనక్కర్లేదుగా, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్తో ఉంటాం మనం. ఇప్పుడు మేము ఇక్కడ స్టూడియోలో ఉన్నాం, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇక్కడ మాతో అందరు ఉన్నారు. మన వాళ్ళతో ఉండనక్కర్లే, మనం ఎప్పుడు ఫోన్లో కాంటాక్ట్ చేసినా చాలు. లేదు, మన వాళ్ళతోనే ఉండక్కర్లే, హయ్యర్ లెవెల్లో గైడెన్స్తో ఎదుగుతాం. అంటే ప్రతి యువత, ప్రతి విద్యార్థి ధ్యాన సాధన చేయాలి. ధ్యానం చేసినప్పుడు, సెల్ఫ్కి అలైన్ అయినప్పుడు ఈ ఫీలింగ్స్ అన్నీ ఎథిక్స్గా మారుతాయి, వాల్యూస్ ఎథిక్స్గా మారుతాయి. ఇది తెలుసుకోవాల్సిన మేజర్ అద్భుతమైన విషయం. నెక్స్ట్, ఈరోజు పండగలో ఇంకొక వాల్యూ కూడా ఉంది, అదే గ్రాటిట్యూడ్. ఏంటది గ్రాటిట్యూడ్ అంటే? నా ఎఫర్ట్కి, నేను ఇంత ఎదగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలతో ఉండాలి. ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఆ అమ్మాయి జీవితంలో ఉన్న తమ్ముడు అన్నయ్య కూడా కొంత కారణమేగా. ఆ అబ్బాయి ఎదుగుదలలో ఆ అక్క చెల్లి పాత్ర కూడా ఉందిగా. కాబట్టి గ్రాటిట్యూడ్ చెప్తూ ఇవాళ గిఫ్ట్స్ ఇస్తాం మనం. ఇవాళ గిఫ్ట్ ఇస్తాం మనం. ఏంటి అది? ఇవాళ కట్టినందుకే కాదండి, ఇన్ని రోజులు మన జీవితంలో పాత్ర పోషించారు వాళ్ళు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. మనమే కుటుంబాన్ని ఎంపిక చేసుకున్నాం. ఎప్పుడైతే ఈ గైడెన్స్ అర్థమవుతుందో, ధ్యాన సాధన చేస్తే, శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తే, మన సెల్ఫ్కి అలైన్ అయితే, నేను ఆత్మను, అందరూ ఆత్మలే అని తెలుసుకుంటాం. ఐ ఆమ్ యూనిక్, ఆల్ ఆర్ యూనిక్ అని తెలుసుకుంటాం. మీ సిబ్లింగ్స్ని ఒక యూనిక్ ఎనర్జీగా చూస్తాం మనం. రైట్? ఒక వస్తువులాగా చూడం వాళ్ళను. వాళ్ళకు కూడా ఒక మనసు ఉంది, అమ్మాయిలకు కూడా మనసు ఉంది. వాళ్ళు కూడా అద్భుతంగా ఆలోచించగలరు. దే కెన్ థింక్, దే కెన్ డిసైడ్, దే కెన్ చేంజ్ దేర్ డెసిషన్స్. ఆ విధంగా మనం రెస్పెక్ట్ చేస్తూ సపోర్టర్గా ఉంటాం ఇవాళ బ్రదర్స్ అందరం. సేమ్ థింగ్, ప్రతి ఒక్కరు మనం ఎక్కడుంటే అక్కడ మన చుట్టూ ఉన్నటువంటి అమ్మాయిలందరికీ ఈ విధంగా మనం అందించేంత స్థాయికి వెళ్ళాలి మనం. ఇది మనం గమనించాల్సిన మేజర్ పాయింట్. ఇంకా హయ్యెస్ట్ ఈ ఫెస్టివల్ ద్వారా తెలుసుకునే హయ్యెస్ట్ వాల్యూ ఏంటంటే లవ్. ఎస్, ప్రేమ లోపల ఉంటుంది, మనం వ్యక్తపరచం చాలాసార్లు. ఈరోజు అన్నయ్య పట్ల, తమ్ముడి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంది ఆ అమ్మాయి. చక్కగా రెడీ అయి ఒక మంచి కలర్ఫుల్ తీసుకొచ్చి మనకు అందిస్తుంది, మంచి స్వీట్ దగ్గరుండి తినిపిస్తుంది. రైట్? మంచి షేక్ అండ్ హగ్తో మనల్ని ఎనర్జైజ్ చేస్తుంది. ప్రతి అమ్మాయి యొక్క ఎనర్జీ స్పిరిచువల్గా గమనిస్తే, ప్రతి అమ్మాయి ఎనర్జీస్ ఎక్కడి నుంచి బిగిన్ అవుతాయి? మణిపుర చక్రం నుండి బిగిన్ అవుతాయి. అబ్బాయిల యొక్క ఎనర్జీ మూలాధార చక్రం నుండి, అంటే 3 స్టెప్స్ ఏ హెడ్ ఉన్నారు అమ్మాయిలంతా. అందుకే ప్రతి అమ్మాయి ధ్యానం చేస్తే తొందరగా ఎదుగుతారు. థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ట్రస్ట్ అంటే ఏంటో అర్థమవుతుంది, రెస్పెక్ట్ అంటే ఏంటో అర్థమవుతుంది, ఎఫెక్షన్ అంటే ఏంటో అర్థమవుతుంది. రైట్? ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏం చేస్తారు తెలుసా? పిల్ల అయ్యేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న తమ్ముడు, చెల్లి, నాన్న క్వాలిటీస్ ఉన్న అబ్బాయినే ఎంచుకుంటుంది మళ్ళా భర్తగా. ఈ అబ్బాయి ఏం చేస్తాడు? వాళ్ళ అక్క, చెల్లి లేదా తల్లిలో ఉన్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయినే ఎంచుకుంటాడు ఎట్ లాస్ట్. మళ్ళీ
మీరు ఫ్యామిలీ ట్రీని గమనిస్తే ఇదే జరుగుతుంది. కాబట్టి మనం ఈ చిన్ననాటి నుండే ఈ పండగల పేర్లతో అందులో ఉన్న విలువల్ని, అందులో ఉన్న జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ప్రేమ అంటే ఏంటి? అన్కండిషనల్గా ఉండడం. అన్కండిషనల్, ఏ కండిషన్స్ ఉండవు అందులో. ఇవాళ నువ్వు ఇంటికి వచ్చి రాఖీ కడితేనే, కొంతమంది పోస్ట్లో పంపిస్తూ ఉంటారు, కొంతమంది ఫోన్లోనే విషెస్ చెప్తూ ఉంటారు. నేను ఇవాళ చాలామందిని కలుస్తున్నాను, మాకు లీవ్ దొరకలేదు, నేను వెళ్ళలేదు అని చెప్తున్నారు అమ్మాయిలు. చూడండి, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. భావనలో ఉండాలి, ఎమోషన్లో ఉండాలి, సెల్ఫ్లో ఉండాలి, అది ఇట్స్ ఓకే కదా. వీలైన వాళ్ళు జరుపుకుంటున్నారు, వీలు కాని వాళ్ళు దూరం నుండి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇలా మనం లవ్ అంటే అన్కండిషనల్గా ఉండడం, అన్కండిషనల్ సపోర్ట్ టు ఏ ఉమెన్. వాళ్ళు రక్షాబంధన్ కడుతున్నారంటే మనకు వాళ్ళు రక్ష కాదు, మనం వాళ్ళకు రక్ష ఉండాలి, వాళ్ళు మనకు రక్షగా ఉంటారు. ఎందుకంటే ఆ ఫిమినైన్ ఎనర్జీస్, మాస్కులిన్ ఎనర్జీస్ రెండు కలగలిపి ఉండాలి ప్రతి ఒక్కరిలో. ఒక అబ్బాయిలో మాస్కులిన్ ఎనర్జీస్ ఉంటాయి, ఫిమినైన్ ఎనర్జీస్ ఉంటాయి. ఒక అమ్మాయిలో కూడా ఉంటాయి. బాడీ ఫిమినైన్ బాడీ అయినా, ఫిమేల్ బాడీ అయినా, మేల్ బాడీ అయినా రెండు ఎనర్జీస్ ఉంటాయి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడానికే మనం ఇంట్లో ఉన్న మన వాళ్ళతో మనం అలైన్ అవుతాం. ఇది ఉమెన్ ఎరా, స్త్రీ యుగం, మాతృ యుగంలోకి ఎంటర్ అయ్యాం మనం. అంటే ఇప్పుడు మనందరి లోపల ఈ ఫిమినైన్, ఈ స్త్రీ అంటే ఈ ఫిమినైన్ ఎనర్జీస్ని పెంచుకోవాలి. ఈ లవ్ని, కేర్ని, రెస్పెక్ట్ని, రెస్పాన్సిబిలిటీని పెంచుకోవాలి. తర్వాత చివరగా బ్రో, BRO, బ్రో అంటారు కదా, బ్రో అంటారు అందరూ అబ్బాయిలని. బ్రో అంటే ఏంటి? బీ ఫర్ బిగ్గా ఉండడమే కాదు, బిలీఫ్స్లో స్ట్రాంగ్గా ఉండడం. ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీగా ఉండడం. ఓ అంటే ఆర్గనైజ్డ్గా, ఆప్టిమిస్టిక్గా వాళ్ళకి సపోర్ట్ చేయడం. సో మై డియర్ యూత్, మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, రాఖీ అంటేనే విలువల గురించి బోధించే పండగ. ఈ విలువలను తెలుసుకుంటూ ఆచరిద్దాం. విలువలు మనలోనే ఉన్నాయి, వాల్యూస్. ఎథిక్స్ అంటే బయటికి ఆచరించాలి. ఏంటి ఆ వాల్యూస్ అంటే? ట్రస్ట్, రెస్పెక్ట్, ఎఫెక్షన్, కేర్, గైడెన్స్, గ్రాటిట్యూడ్ అండ్ లవ్. ఇవన్నిటితో కలగలిపి ఉన్న పండుగ ఇది. ఇవన్నీ అర్థం చేసుకున్న అందరూ కూడా ఆచరించాలని, మీ సిబ్లింగ్స్, మీ కుటుంబంలోనే కాదు, మీరు ఎక్కడున్నా ఇవి ఆచరిస్తూ ఉన్నతంగా, అద్భుతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ రాఖీ ఫెస్టివల్. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్